మోడీ ఇప్పుడు జాతిని ఉద్దేశించి మాట్లాడాడు కదా. అసలు మోదీ మాట్లాడింది భారతదేశ ప్రజలకా, లేకపోతే పాకిస్తాన్కా, లేకపోతే ట్రంప్ కొరక? మీరు ఈ మోదీ యొక్క ప్రసంగాన్ని వింటే చాలా జాగ్రత్తగా ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మాట్లాడే తీరు కానీ, లేకపోతే ఆ మాటలలో ఆ ధైర్యాన్ని కానీ చూస్తే చాలామందికి అర్థమవుతుంది ఈ పాకిస్తాన్కి మళ్ళీ పోతే ట్రంప్కి, ఈ ఇద్దరికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి మాటలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ భారతదేశం స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటుంది, ఎవరి ఒత్తిడి మీద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి విషయాన్ని భారతదేశమే స్వతంత్రంగా పరిష్కరించుకోగలుగుతుందని చెప్పేసినట్లు అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు. మనము చాలామందికి ఈ విషయం అర్థం కాకుండొచ్చు, కానీ చాలామంది నిష్ణాతులైన విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఆ మాటలలో ఆ కనిపించే ఆ కాన్ఫిడెన్స్లో ఎలా మాట్లాడాడు అంటే, ఇంకొకసారి భారతదేశంపై ఎవరైనా ఉగ్రదాడి చేస్తే అది వాళ్ళకి చాలా తీవ్ర పరిమాణాలు ఉంటాయని చెబుతూనే భారతదేశం యొక్క ప్రతి ఒక్క క్లిష్ట సమస్యని భారతదేశమే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలకి ఎవరి ఒత్తాసు అవసరం లేదన్నట్టే తను మాట్లాడడం జరిగింది. ఎందుకు ఇలా మాట్లాడడం అంటే, మనకు తెలుసు సడన్గా ఈ యొక్క ఏదైతే పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూరం ఉందో అది సడన్గా ఆగిపోవడం వల్ల చాలామంది దేశ ప్రజలు నిరాశకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ట్రంప్ చెప్పడం వల్లనే మనం ఆగిపోయామా, ట్రంప్ చెప్పడం వల్లనే మోదీ ఆగిపోయాడా అని చెప్పేసి చాలామంది అనడం జరిగింది. ఇది మనము ఈ యుద్ధం చేయడం అనేది, ఆపరేషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకనంటే మనం ఒక దేశం పైన దండెత్తేయాల్సి వచ్చినప్పుడు చాలా రకాలుగా ప్రపంచ దేశాలన్నిటితోటి మనం ఎందుకు యుద్ధం చేస్తున్నామో, దేని కారణంగా చేస్తున్నామో అనేది కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇది ఒక బయలాట్రికల్ విషయమే ఉంటుంది. ప్రతి ఒక్క దేశంతో మాట్లాడి వాళ్ళ యొక్క దేశాలని మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పి మనం యుద్ధం చేస్తున్నాం. అలాంటి అనుకోని సంఘటన వల్ల ట్రంప్ యొక్క తొందరపాటు వల్లనే మనము ఈ రకంగా ఆగిపోవాల్సి వచ్చిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కానీ మోదీ పాకిస్తాన్కి చాలా గట్టి కౌంటర్ ఇచ్చాడు.